హలో నిజామాబాదీస్, ఇప్పుడు మీరు చూస్తున్నది మన హోమ్స్ ఛానల్ అనమాట. మన హోమ్స్ ఛానల్ దగ్గరికి మరొక ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగింది. 105 yards 65 lakhs గంగాస్థాన్లో ఉంది. గ్రౌండ్ 1 BHK అప్ 2 BHK అనమాట. వివరాలకు వెళ్ళే ముందు మన హోమ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈస్ట్ ఫేస్ హౌస్ గంగాస్థాన్లో ఉంది. 105 square yards 65 lakhs చెప్తున్నారు. గ్రౌండ్ 1 BHK ఉంది, మీద 2 BHK ఉంది. సో కింద రెంట్కి ఇచ్చి మీద ఉండొచ్చు, లేదు అంటే పెద్ద ఫ్యామిలీ ఉంటే కింద మీద కూడా ఉండొచ్చు. చాలా బాగుంది హౌస్ మాత్రం. చుట్టూ హౌజెస్ ఉన్నాయి కానీ కొంచెం లోపలికి ఉంటుంది. 105 square yards ఈస్ట్ ఫేస్ 65 lakhs. మంచి కార్ పార్కింగ్ అంత స్పేస్ ఉందండి. ముందర చూడండి, ముందర ఎంత స్పేస్ ఉందో. మనకు బయట వాష్రూమ్ కూడా ఇచ్చారు. హాలు మనకి లెఫ్ట్లో వచ్చేసి పూజ గది, ఆ లెఫ్ట్లో వచ్చేసి కిచెన్, మనకి రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ వచ్చింది. సో 105 yards అనమాట, గుర్తుపెట్టుకోండి. 65 lakhs నెగోషియబుల్ కూడా. కింద 1 BHK ఉంది, మీద 2 BHK ఉంది. మంచి నీట్గా ఉందండి హౌస్, మంచిగా వచ్చింది. చూడండి బెడ్రూమ్ ఎంత పెద్ద ఉంది. బెడ్రూమ్ చూడండి, కింద చాలా పెద్దగా వచ్చింది. మనకి కింద రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే మీరు కింద మీద ఉండాలనుకుంటే కూడా మంచిగా ఉండొచ్చు. చూడండి సైడ్కి సెట్ బ్యాక్ చూడండి. ఈస్ట్ ఫేస్ హౌస్ అండి, గంగాస్థాన్లో ఉంది. చుట్టూరు హౌజెస్ ఉన్నాయి, వెనకాల ఆల్రెడీ ఉంటున్నారు. స్టేర్ కేస్ కింద కూడా వాష్రూమ్ ఉంది. మనం ఇప్పుడు 2 BHK వెళ్దాము మీదికి. ముందర సిట్ అవుట్ కూడా బాగుందండి. ముందల తీసుకున్నాను, ఒక్క నిమిషం ఆగండి. చూడండి ముందల హాలు, మంచి వెయిటింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే హాలు. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి కిచెను, ఇక్కడ వాష్ ఏరియా, ఇది ఒక బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. రెండిట్లా అటాచ్డ్ ఉందండి. హాల్ ఉంది, కిచెన్ ఉంది, వాష్ ఏరియా ఉంది. 2 bedrooms ఉన్నాయి, రెండిట్లా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. 105 square yards ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. 65 lakhs చెప్తున్నారు, గంగాస్థాన్లో ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్ పూర్తి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీళ్ళంతవరకు ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?